పాటల పల్లకిలో భాగస్వామ్యమైనటువంటి కళామిత్రులకు శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ జై భీమ్. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని చేస్తున్నటువంటి మా బాబాయ్ నేనాల కిషోర్ గారికి, ఎందుకంటే బాబాయ్ పెళ్ళి పాటకు పెళ్ళి, దాన్ని ఆదర్శంగా తీసుకొని నా పెళ్ళి కూడా పాటకు పెళ్ళి చేసుకున్నా. మీకు అద్దెలు అది. ఆ వేదిక మీద ఒక చిన్న విషయం చెప్తాను, ఎందుకంటే ఆ వేదిక మీద ప్రముఖ కళాకారులు వచ్చారు అక్కడికి. ఆ వేదికకు అంటే మా పెళ్ళికి పెద్దగా ఇప్పుడు పాటల అనుకుంటున్నాం కదా, పాటలు రాని కళాకారుడు ఉన్నాడు మనకు, ఆగం చేసిన కళాకారుడు అని చెప్పేసి ఆయన ఒక ఆయనే. ఎర్రవెల్లి సూర్యమన్న, ఎర్ర ఉపాలన్న, ఏపూరి సోమన్న, ఇట్లా ప్రముఖ కళాకారులు అందరూ వచ్చారు. ఫస్ట్ వీళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. ఎర్ర ఉపాలన్న కలిసి నడుచుకుంటూ వస్తాను స్టేజ్ మీకు ఎక్కుతాను. స్టేజ్ మీకు ఎక్కగానే ఆ కళాకారుడు ఆయన కనిపించిండు. ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? అరే రసమై అంత దొంగలు వచ్చినాయి మావని పెళ్ళికి అన్నాడు. అబ్బతోడు దెబ్బకే దిగండి కిందికి వేయండి అన్న ఎత్తుకోకుండా. ఆ రోజు నాకు పెళ్ళికి కట్నంగా ఒక 10,000 ఇస్తానన్నాడు, నువ్వు ఒప్పుకున్నాడు అన్నట్టు. ఇప్పటి కూడా ఇస్తూనే ఉన్నాడు. ఇంకా నిజంగా నా ఈ వేదిక చూస్తుంటే అప్పటి దుందాము మేము బాబాయ్తో చేసినప్పుడు వంగ పెళ్ళి అనుకుంటా, పాట పాడుకుంటా అంటే గోసిగొంగడి కట్టుకొని ఉరుకుతానం, పాట పాడుతుంటా అటు ఇటు ఉరుకుతానం. ఇంతెత్తు లేచి ఎగిరినా అంటే పూర్తిగా కూడా నిమగ్నమై ఉన్నాం పాటలో. ఆ పాట పాడుతున్న క్రమంలో నాకు గోసూసిపోయింది, నేను చూసుకోలే. మళ్ళీ బాబాయ్ ఉరికొచ్చి ఇట్లా పట్టిండు దాన్ని. అంటే ఆ రీతిగా పనిచేసినాం మనం అందరం కూడా. వాస్తవంగా అప్పుడు పాటలు ఎట్లా ఎంత జోసుకుంటే, అరే రక్తముద్దై తెలంగాణ రగిలిపోతుంటే ప్రజలు కోరిన ప్రజాస్వామ్యం ఎక్కడెళ్ళింది, గోసపడుతుంటే పూలల్ల కొందరు కూడుగుట్టాలేక కొందరు సాకులల్ల కొందరు దేశభక్తులల్ల కొందరు నీ బతుకులల్లా బతుకు పడుతుంటే సంయవాదిక సమానత్వం శక్తి సమాదాయ ఇట్లా వాడుకున్నాం. అవునా కాదా? నిజంగా కూడా దగాపడ్డ కళాకారులు కాదు వీరు, ధైర్యం ఉన్న కళాకారులు. కొంతమందికే వచ్చింది అని మీరు అనుకుంటారు, కానీ మా బతుకులు కూడా అంటే ఇప్పుడు కొద్దిగా మెరుగా కావచ్చు, కానీ దయచేసి ప్రభుత్వానికి నేను మరి ఒక వాళ్ళ పాదాలకు వందనాలు చేసి తెలియజేస్తున్న ప్రభుత్వానికి వినవిస్తున్న ప్రతి ఒక్క కళాకారునికి కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నిజంగా కూడా ఉప్పలన్న రాసినటువంటి ఒక పాట గెలవగలను, సమాజాన గెలవగలను, ఎందుకంటే ఆ పాటలో ఉన్నటువంటి అర్థం మన అందరికి తెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక పాట. గెలువగలను సమాజాన గెలువగలనులే, గడిచిన నాగతమంతా గుణపాఠములే, గెలువగలను సమాజాన గెలువగలనులే, గడిచిన నాగతమంతా గుణపాఠములే, గడిచిన నాగతమంతా గుణపాఠములే, గడిచిన నాగతమంతా గుణపాఠములే. ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే, ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే, ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే, ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే. ప్రేమించే గుణము ఈ లోకమే నా ఇల్లే, ప్రేమించే గుణము ప్రేమించే గుణము ఈ లోకమే నా ఇల్లే, ప్రేమించే గుణము ఈ లోకమే నా ఇల్లే. అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా, అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా, అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా, అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా. ఇరుగు పొరుగు వాళ్ళని ఇష్టపడే మనిషిని గెలువగలను,
నేను గెలువగలను గెలువగలను సమాధాన గెలువగలనులే గడిచిన నాగతమంతా పాఠములే గడిచిన నాగతమంతా పాఠములే గడిచిన నాగతమంతా పాఠములే సిరి సంపదలెన్నున్న సంసారమే నిన్నా సిరి సంపదలెన్నున్న సంసారమే మంచిని మించిన నదిలో లేదన్నా మంచిని మించిన నదిలో లేదన్నా సాహసమే నా పానం తిరునవ్వే సమాధానం తిరునవ్వే సమాధానం తిరునవ్వే సమాధానం సడలిన సంకల్పముతో శక్తినంత ధారపోసి గెలువగలను నేను గెలువగలను గెలువగలను సమాధానం గెలువగలనులే గడిచిన నాగతమంతా పాఠములే గడిచిన నాగతమంతా పాఠములే గడిచిన నాగతమంతా అపజయాలు నన్ను తట్టి వేలన చేస్తున్నా 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 విజయం నా నిన్ను తట్టి ముందు నడిపినన్నా విజయం నా నిన్ను తట్టి ముందు నడిపినన్నా అరే మహనీయుల చరిత చెప్ప కదలి నడవరన్నా మహనీయుల చరిత చెప్ప కదలి నడవరన్నా నిండుగా ఈ జగతిలోన జాతి జెండనెత్తుకున్న నిండుగా ఈ జగతిలోన జాతి జెండనెత్తుకున్న గెలువగలను నేను గెలువగలను గెలువగలను సమాధానం గెలువగలనులే గడిచిన నాగతమంతా పాఠములే గడిచిన నాగతమంతా పాఠములే గడిచిన నాగతమంతా పాఠములే గడిచిన నాగతమంతా పాఠములే ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు కళాకారుల ఐక్యత వాస్తవంగా ఈ సభ మీదకి నన్ను ఆహ్వానించినటువంటి మా బాబాయ్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా నేను చేసుకున్న అమ్మాయి కూడా బాబాయ్ దగ్గర చుట్టము అది కూడా మీకు చెప్తాను ఎందుకంటే తెలిసి ఉండాలి బాధలు అక్కడి నుంచి అనుభవించుకొని వచ్చినాం కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ జై భీములు తెలియజేస్తా ఉన్నాం